డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలో మాజీ అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 నెలల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ పేరిట బిల్లును పెంచడం సరికాదన్నారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నారని, దాని పేరే బాదుడు అని అన్నారు. ఈ సందర్భంగా 27వ తేదీన కరెంటు బిల్లుల మీద జరగబోయే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు చిర్ల అభిమానులు పాల్గొన్నారు. మొన్న పోస్టింగ్ల దగ్గర మొదలుపెట్టి మరి రావులపాలెం ఏదైతే పంచాయతీ సెక్రటరీ పోస్టుకి 20 లక్షల రూపాయలు, ఇలాగ కొత్తపేట పోస్టుకి 70 ఉపతత్వనేమో ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు. ప్రతి దానికి ఈ రోజు నియోజకవర్గానికి మరి ఒక వెలకెట్టి డబ్బులు కమ్మేసే కార్యక్రమం మరి బండారు సత్యేంద్రరావు గారు చేస్తున్న విషయం నేను చెప్పకపోయినా మీ అందరికీ కూడా తెలుసు. మరి చికెన్ కొట్టును కూడా వదలకుండా ఇక్కడేమో చికెన్ కొట్టు దగ్గర చికెన్ షాప్ లో కరెంటు మీటర్ వేయడానికి 1,50,000 రూపాయలు వసూలు చేస్తే ఆత్రేయపురంలో మరి ఏదైతే మరి పండగ ముందు కోడి పుంజులు చూపులు పెడతారు. ఈ కోడి పుంజుల చూపులు కార్యక్రమం నిర్వహించడానికి దానికి కూడా 1,50,000 దగ్గర మొదలుపెట్టి 50,000కి డీల్ చెక్ చేసుకున్నటువంటి మహనీయుడు కోడి పుంజుల చూపులను కూడా వదిలిపెట్టకుండా అవినీతి చేస్తున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో బండారు సత్యేంద్రరావు గారు అని చెప్పి నేను అనట్లేదు. వారి కార్యకర్తలే ఇలా చిన్న మాకొచ్చి కూడా ఈయన తీసుకుంటున్నాడని వారు చెప్తే విని మీకు నేను చెప్తున్నానన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ 27వ తారీఖున మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగా చేస్తారు, అలాగే మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా మరి అనేక విధాలుగా మరి ఎవరు కబురు చెప్పారు చెప్పలేదు అనేటువంటిది కాదు. ఇది ఒక సామాన్యమైనటువంటి మనందరి యొక్క మరి సామాజిక బాధ్యత. ప్రజల్ని ప్రభుత్వాలు ఈ రకంగా వేధిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పి అవసరమైతే ప్రభుత్వం యొక్క మెళ్ళు వచ్చి పెంచినటువంటి ధరల్ని మళ్ళీ దింపించే విధంగా చేయాల్సిన బాధ్యత మనపై నాయకులపైన ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఉంటుంది. దాన్ని చిరసా వహిస్తూ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి అండగా దండగా నిలబడడానికి ఈ కష్టకాలంలో మేము వారి వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఖరిగా సూపర్ 6 అని చెప్తూ ఉన్నారు. సూపర్ 6 లో ఒక్క కార్యక్రమం కూడా చక్కగా అమలు చేయలేదు. కేవలం మా వల్ల కాదని చెప్తున్నారు. తెల్లవారు లెగిస్తే ఏదైతే ఉన్నటువంటి మరి పచ్చ మీడియా పేపర్లన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఇలా చేయలేదు అనేటువంటి మాటలు చెప్పడమే కానీ నీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టబోతున్నారు అనేటువంటి విషయం మీద ఏమి మాట్లాడలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టే విధంగా మీరు కార్యక్రమం చేయాలని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి 27వ తారీఖు కార్యక్రమం కూడా అందరూ కూడా విజయవంతం చేయాలి. మరి ఎన్నికలైన తరుణంలో సుమారు 6 నెలలు గడిచేటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలపై మీద మోయలేనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు. వాస్తవంగా కొంత సమయం ఇచ్చి కార్యక్రమాలు చేద్దామని అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఈ రోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు 27వ తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడు పై వైఎస్ఆర్సీపీ పోరుబాట అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే గడిచినటువంటి ఈ 6 నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని, అలాగే మీ అందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, 9 గంటల కరెంటు వ్యవసాయానికి, అదేవిధంగా 24 గంటలు కూడా గృహాలకి కరెంటు ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామన్నట్టు మాట చెప్పారు. అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోపకుండా చేస్తామన్నటువంటి మాట వారు చెప్పడం జరిగింది. మరి వీటితోనే కనిపించకుండా నేను సంపద సృష్టిస్తామని కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు. మరి ఇవన్నీ అనుభవం ఉన్నటువంటి నాయకుడు కదా చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు.
కానీ ఈరోజు జరిగినటువంటిది ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అది ఎట్లాగంటే మరి ఈ రోజున నవంబర్లో సుమారు 6,072 కోట్ల మరి మొదటి దఫాగా మరి కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ 9,454 కోట్ల రూపాయలతో రెండో దఫా మొత్తం కలిసి 15,454 కోట్ల రూపాయలు భారాన్ని ఇవాళ కరెంటు ఛార్జీల రూపేణా మరి సామాన్య ప్రజానికం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మోపుతూ ఉన్నారు. మరి కేవలం ఎన్నికల ఎజెండాలోనేమో ఆ రకమైన మాటలు చెప్పి 6 నెలలు గడవకుండానే మరి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా వారికి ఉచిత విద్యుత్తు మరి కొనసాగించే కార్యక్రమం చేయాలి. దాన్ని కూడా మరి పక్కన పెట్టే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి ఒకదాని మీద మూలిగే నక్క మీద మరి తాటికాయ పడిన చందంగా ఒకవైపున కరెంటు బాదురే కింద ఉంటే రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మరి పెంచేస్తామనేటువంటి మాట చెప్పి దాన్ని కూడా పెంచే కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఈ రెండు సరిపడవా అంటే మళ్ళీ యూజర్ ఛార్జీల పేరుతో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థల్లో యూజర్ ఛార్జీలు ప్రజలపై భారం వేసి మరి ఒకదాని తర్వాత ఒకటి 6 నెలల గడవక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ కూడా బహిర్గతంగా చూశారు. మరొకసారి మోసపోయారనడానికి ఈ 3 కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాగే గతంలో రైతులకి కరెంటు ఛార్జీలు మీద వారు 2000 సంవత్సరంలో వారు ఉద్యమం చేస్తే వారిని గుర్రాలతో తొక్కించినటువంటి గరుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు